శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం జయసుధ గారి కొడుకు రీసెంట్గా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. దానిలో తన తండ్రి చనిపోవటం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అసలు ఏంటి మేడం కారణం ఏంటి? చాలా మందికి ఇప్పటికి కూడా అది ఒక మిస్టరీ లానే భావిస్తుంటారు. మిస్టరీ ఏమీ లేదండి, అవగాహన లేకపోవటమే. ఆయనకి ఓకే. డిప్రెషన్ ఉంది. ఓ. డిప్రెషన్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒత్తిడి, కుంగుబాటు, ఇలా రకరకాలుగా చెప్తారు. కొన్ని డిప్రెషన్స్ ఏంటి అంటే థెరపీస్ ద్వారా, సైకాలజిస్ట్ ద్వారా, క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారా ఉమ్. డిప్రెషన్ నయమయ్యే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే క్లినికల్గా అవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవాల్సిన పరిస్థితిలోకి కొంతమంది పేషెంట్స్ ఉంటారు డిప్రెషన్లో. అయితే ఈ డిప్రెషన్స్ అనేవి స్వల్పకాలికంగా ఉంటాయి, దీర్ఘకాలికంగా ఉంటాయి. ఇప్పుడు ఆయనది చూసుకుంటే గనక దీర్ఘకాలికమైన, అంటే లాంగ్ రన్ నుంచి ఆయన డిప్రెషన్తో బాధపడుతున్నట్లే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయన కొన్ని సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు నిర్మాతగా. కొన్ని సినిమాలు ఆడినవి, కొన్ని సినిమాలు ఆయన నిర్మాతగా ఆయనకి నష్టాలు వచ్చినాయి. ఒక ప్రాజెక్ట్ బాగా ఏమైనా సరే ఆడుతుంది అనుకున్న ఒక సినిమా మట్టుకు వేరే వాళ్ళు ఎవరో తీసేసుకున్నారు. మరి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం వల్లనో ఏమో తెలియదు, కానీ ఏదో సంథింగ్ ఒక ఆయనకి మానసికంగా బాగా బాధకి గురి చేసే విషయం ఒకటి జరిగింది ఆయనకి. ఇక అప్పటి నుంచి ఇంకా డిప్రెషన్ ఎక్కువైపోయిందని ఆ పిల్లాడు చెప్తున్నాడు. అయితే ఇది వాస్తవం, ఆయనకి డిప్రెషన్ ఉంది. ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. పైగా ఈ సంగతి ఒక 10 సంవత్సరాల ముందు నుంచినే ఆయన చెప్తా ఉన్నారంట. అంటే ఇక మా అమ్మ చాలా కష్టపడింది ఆ విషయానికి అని చెప్పి ఆ అబ్బాయి చెప్పటం అతిశయోక్తి ఏమీ కాదు. నిజంగానే డిప్రెషన్తో ఉన్న వ్యక్తులు పక్కన మనం ఉండటము అంటే, మామూలు డిప్రెషన్ లేని వాళ్ళు ఉండటము అంటే మటుకు అది ఒక రకంగా శిక్ష లాంటిది. వాళ్ళు డిప్రెషన్లో వాళ్ళు ఉండి వాళ్ళు 100 మాట్లాడతారు. కానీ డిప్రెషన్ లేని వాళ్ళు భరించటము, దాన్ని మనసుకు తీసుకోవడము, తీసుకోకపోవటము, దాన్ని డీల్ చేయడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. అందుకే ఏం చెప్తుంటారంటే, డిప్రెషన్ ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నారు అంటే మనము వార్డ్రోబ్లో ఒక స్కెల్టన్ని హ్యాంగర్కి పెట్టినట్టే అని. ఓకే. అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత భయానకంగా ఉంటుందో. వీళ్ళు ఒక్కొక్కసారి పూర్తిగా చచ్చిపోయినట్లు, పూర్తిగా ఆశ అంతా పోయినట్లు, మొత్తం నిరాశలోకి వెళ్ళిపోయినట్లు, ఇంక ఇప్పుడు చచ్చిపోబోతున్నాం అన్నట్లు మాట్లాడతారు. మళ్ళీ ఏదో ఒక మంచి జరిగినప్పుడు మళ్ళీ కోలుకుంటారు, మళ్ళీ అందులోకి వెళ్తారు, అందులోంచి బయటకు వస్తారు. ఇప్పుడు వాళ్ళ బాధ వ్యక్తిగతం కాదు, కుటుంబాన్ని అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారనుకోండి, సరే ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి ఇంట్లో, ఆ కష్ట నష్టాలన్నీ ఆ షుగర్ పేషెంటే పడతారు. ఆయన్ని హాస్పిటల్కి ఎప్పుడైనా తీసుకెళ్ళడం, తీసుకురావడం అది పెద్ద కష్టం అని నేను అనుకోను. కానీ ఈ మానసిక అనారోగ్యానికి గురైన వ్యక్తులు ఇంట్లో ఉంటే గనక ఆ ఇంట్లో వాళ్ళందరి మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. అంటే వీళ్ళు ఇప్పుడు యాక్టివ్ స్మోకర్సు, ప్యాసివ్ స్మోకర్సు అంటారు. అంటే సిగరెట్ డైరెక్ట్గా తాగే వాళ్ళని యాక్టివ్ స్మోకర్స్ అంటారు. ఆ ఇంట్లో ఉండి ఆ వదిలిన పొగని పీల్చే వాళ్ళని ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటి అంటే ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ డిప్రెషన్ని వీళ్ళు కూడా ప్యాసివ్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు కూడా డిప్రెషన్ ఉన్నోళ్ళలాగా అయిపోతుంటారు. అందు గురించే ఇప్పుడు మానసిక అనారోగ్యం గురించి చాలా అవగాహన అవసరం. మనకి ఇలా ఉంది, ఇలా ఉంటే మనం ఏం చెయ్యాలి అనే ఒక అవగాహన కావాలి. అర్థం చేసుకునే మనుషులు కావాలి. అది కుటుంబ సభ్యులా, స్నేహితులా, చుట్టాలా, లేదు అంటే ఏదైనా ఆఫీస్లో పనిచేస్తుంటే కొలీగ్సా, ఎవరనేది అనవసరం. ఒక సహాయ సహకారం అయితే వీళ్ళకే కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం దీపిక పడుకునే విషయం చెప్పుకుంటే కనుక, ఆవిడ లివ్ లాఫ్ సొసైటీ పెట్టింది కదా. అది ఆమె పెట్టడం అనేది అది ఎంత గొప్ప విషయం అంటే, నిజంగా ఈ రోజుకి తలుచుకుంటే
ఆమె ముందు తరాల కోసం ఎంత చేసింది అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె మొదలెట్టిన పని ఏదైతే ఉందో అది సమాజానికి చాలా అవసరమైన పని. ఓకే. ఆమె ఏం చెప్తున్నారు చెప్పేవాళ్ళు, నాకు ప్రత్యేకంగా ఒక కష్టం అంటూ ఉండేది కాదు, ప్రత్యేకంగా ఒక దుఃఖం అంటూ ఉండేది కాదు. అంటే ఒక కారణం లేకోకుండా దుఃఖం వచ్చేసేది, కారణం లేకుండా బాధ అనిపించేది, కారణం లేకుండా ఏడుపు వచ్చేసేది. ఇప్పుడు పోనీ నేనేమన్నా సక్సెస్ లేకున్నానా? కాదు, సక్సెస్ ఉంది. ఏమో తెలీదు ఈ సక్సెస్ ఎన్ని రోజులు ఉంటుందనే భయం ఏమన్నా, నాకు లోపల ఆందోళన ఏమన్నా ఉందేమో అని ఇలా తనను తాను అనలైజ్ చేసుకుని చివరికి తనకేమి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళమ్మ తను అంటే అప్పుడు అనలైజ్ చేసుకోవాలని కూడా తెలిసి ఉండదు, బాధపడడం ఒకటే తెలిసింది తనకప్పుడు. వాళ్ళమ్మ గమనించి ఆమెని థెరపీకి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఆ థెరపిస్టు ఇది ఇట్లా కాదు, ఇది మందులతోనే క్యూర్ అవుతుంది అని చెప్పి మందులు వాడటము, ఈ ప్రాసెస్ అంతా తను చూసిన తర్వాత మరి ఇంతున్న నాకే, ఇంత సక్సెస్ చూస్తున్న నాకే, మా నాన్న ఒక పెద్ద స్టారు, నేనొక స్టార్, నా రంగంలో నేనొక స్టార్ని అయ్యాను, అయితే కూడా నేనే బాధపడుతున్నాను అంటే ఇంక మిగతా వాళ్ళకి ఇంకెన్ని కష్టాలు ఉండుండొచ్చు అని చెప్పి ఇప్పుడు ఆమె ఆ సొసైటీ పెట్టింది. ఇన్ ద సేమ్ టైం ఆయన కూడా నితిన్ కపూర్ కూడా చూడ్డానికి బాగుంటారు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, మంచి ఫేమ్ ఉన్న ఆమె పెళ్లి చేసుకున్నారు, మంచిగా 3 పిల్లలు పుట్టారు. మరి ఆయనకి సినిమాలు పోయినంత మాత్రం డిప్రెషన్ రావాలా అంటారు ఎవరైనా సరే, నష్టాలు వచ్చిన వాళ్ళు లేరా అంటారు. అందరిది ఒకే రకమైన బాధ ఉండదు. ఆయనైతే పక్క వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు అనేది ఒక నిమిషం పక్కన పెడితే ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన ఇబ్బందికి ఆయన పడటమే కాకుండా ఆయన వల్ల ఇంట్లో అందరూ సఫర్ అయ్యి ఉంటారు. పాపం అసలు ఆ టైంలో రకరకాల ఊహాగానాలు, ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం గురించి, జయసుధ గారు వదిలేసింది, పట్టించుకోలేదు, అందుకే ఆయన వాళ్ళ సిస్టర్ ఇంట్లోనూ ఎవరింట్లోనూ ఉన్నారు, అది ఇదని చాలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఒక్కవేళ ఆవిడేమన్నా ఆయనకి దూరంగా ఉంటే కూడా అది మనం ఆమెను విమర్శించాల్సిన అవసరం లేదు, ఆమెను పాయింట్అవుట్ చేయాల్సిన హక్కు మనకు, చేసే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఎవరైనా అక్కడున్న వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఆవిడ చాలా చాలా బాధపడి ఉంటుంది. కానీ ఎంత గొప్ప విషయం అంటే అలా ఇంట్లో పరిస్థితి ఉంటే కూడా ఆవిడ నిబ్బరంగా సినిమాలు చేసింది చూసారా, కుటుంబాన్ని వాళ్ళ ఈ స్థాయికి, పిల్లలు వాళ్ళ జీవితాల్లో స్థిరపడే స్థాయికి ఆమె తీసుకొచ్చింది అంటే మట్టుకు ఆవిడ హోల్ అండ్ సోల్గా ఆవిడ చేతుల మీదుగానే జరిగిందని చెప్పుకోవచ్చు. మరి అంత చేసిన ఆవిడ ఆయన చనిపోయిన తర్వాత ఆమె కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొన్ని రోజుల పాటు అమెరికాలో ఉండి అక్కడ చికిత్స తీసుకొని వచ్చిందని చెప్తారు. ఆవిడ అక్కడ ఉన్నాను నేను అని అయితే ఆవిడే ఎక్నాలెడ్జ్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ కరోనా టైంలో కూడా మళ్ళీ ఆవిడకి కొంచెం బాగలేకపోతేనే ఆమె అమెరికాలో కొన్ని రోజులు అసలు ఇక్కడెక్కడ మీడియాలో కానీ సినిమాల్లో కానీ ఎక్కడ కనిపించలేదు ఆవిడ. మళ్ళీ ఇప్పుడు బాగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ డిప్రెషన్ గురించి, మానసిక సమస్యల గురించి ఆ అబ్బాయి ఎలాగూ ఎత్తాడు, మనం కూడా అవకాశం వచ్చినప్పుడల్లా మనం మానసిక సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది సమాజంలో అవగాహన రావాల్సిన విషయం. మనం అసలు ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఏది మనం బాగున్న స్థితి ఏంటి, బాగోని స్థితి ఏంటి, ఎలా ఉంటే బాగలేదు అనుకుంటాము, ఎప్పుడు అది ముదిరిపోతూ ఉంటుంది, మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ చెప్పింది వినాలా వద్దా, సలహాలు పాటించాలా వద్దా, అలాగే కుటుంబానికి కూడా ఒక అవగాహన కావాలి. అలాగే అతను చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా, ఆ వ్యక్తి యొక్క చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఆ అవగాహన ఉన్నప్పుడు దాని నుంచి ఎవరైనా బయటికి రాగలుగుతారు. ఇదేమి పెద్ద అసలు అమ్మో ఇంకా అది వచ్చిందంటే క్యాన్సర్ లాంటిదే ఇంకా పోవడమే అలాంటి మాటలు ఏమి లేవు. దీంట్లో రకరకాల స్టేజ్లు ఉంటాయి, రకరకాల పేర్లతోటి జబ్బులు ఉన్నాయి. ఏది ఏమైనా దీని గురించి, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన చాలా అవసరము. ప్రభుత్వం కూడా ఆ దిశగా పనిచేయాలనుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.